హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో PLSQL లో మనము 2 వేరియబుల్స్ యొక్క అడిషన్ చేసి చూద్దాం. అది కూడా రన్ టైంలో చేద్దాం. అందుకోసం దీన్ని డైనమిక్ వేరియబుల్స్ అని చెప్పేసి చెప్పాను. ప్రాక్టికల్గా నేను చేసి చూపిస్తాను. ఫస్ట్ ఇలా SQL ఓపెన్ చేసిన తర్వాత నేను 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాను అండ్ రన్ టైంలో వాల్యూస్ ఇస్తాను. DECLARE డిక్లేర్ నెంబర్ 1. దాని యొక్క డేటా టైప్ వచ్చేసరికి నెంబర్ ఈజ్ ఈక్వల్ అడ్రస్ ఆఫ్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ కోలన్ ఈజ్ ఈక్వల్ అనేది వాల్యూ అసైన్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఆంపర్సండ్ నెంబర్ 2. అలాగే నెంబర్ 1 అండ్ నెంబర్ 2 చేసిన రిజల్ట్ అనేది ఇంకొక వేరియబుల్లో స్టోర్ చేయడానికి ఇక్కడ నేను వచ్చేసరికి రిజల్ట్ అని తీసుకుంటాను. RESULT రిజల్ట్ అనే ఒక వేరియబుల్ని తీసుకున్నాను. దాని డేటా టైప్ కూడా నెంబర్ అని ఇచ్చాను. నెక్స్ట్ బిగిన్ BEGIN బిగిన్. ఈ బిగిన్ సెక్షన్లో నేను ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాను. రిజల్ట్ సెమీకోలన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ 1 ప్లస్ నెంబర్ 2. వచ్చిన రిజల్ట్ అనేది స్టోర్ అవ్వడానికి మనం ప్రింట్ చేయాలి. దానికోసం DBMS _ output డాట్ పుట్ _ line సమ్ ఈజ్ అనే ఒక మెసేజ్ని డిస్ప్లే చేస్తాను. నెక్స్ట్ కంకాటినేషన్ యూజ్ చేశాను. ఇక్కడ వచ్చేసరికి నాకు వాల్యూ అనేది RESULT రిజల్ట్లో ఉంది. నెక్స్ట్ అండ్ స్లాష్ ఎంటర్ వాల్యూ ఫర్ నెంబర్ 1 40, ఎంటర్ వాల్యూ ఫర్ నెంబర్ 2 50. చూడండి మనకి టోటల్ వచ్చేసరికి సమ్ ఈజ్ 90. PLSQL ప్రొసీజర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. చూడండి ఇలా మనం వచ్చేసరికి రన్ టైంలో వాల్యూస్ అనేది పాస్ చేసాము. రన్ టైంలోనే ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసి దానికి వచ్చిన రిజల్ట్ అనేది మనకి ఇచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.